సాధారణంగా ఓ సీరియల్ ఏళ్లకు ఏళ్ళు నడిచిందంటే ఆ సీరియల్ తర్వాత మళ్ళీ ఆ హీరోయిన్ కనిపించదు. మళ్ళీ కనిపించింది అంటే హీరోయిన్‌గా కాకుండా తల్లిగానో, వదినగానో, సైడ్ క్యారెక్టర్‌గానో లేదంటే విలన్‌గానో కనిపిస్తుంది. కానీ 'ఇంటింటి రామాయణం' సీరియల్ హీరోయిన్ అవనికి బుల్లితెర దద్దరిల్లే ట్రాక్ రికార్డుంది. ఈటీవీలో ఆమె హీరోయిన్‌గా వచ్చిన 'ఆడదే ఆధారం' సీరియల్ 11 ఏళ్లకు పైగా వచ్చింది. 'అత్తారింటికి దారేది' 10 ఏళ్లకు పైగా వచ్చింది. 'భార్యామణి' 7.5 ఏళ్లు వచ్చింది. ఈ 3 సీరియల్స్‌లోనే ఈమె హీరోయిన్. అన్నీ కూడా ఏళ్లకు ఏళ్లు సాగినవే. స్క్రీన్‌పై పల్లవి రామిశెట్టి కనిపించిందంటే ఈమె ఈటీవీ హీరోయినే అని అనేవారు. అంతలా ఈటీవీ సీరియల్స్‌లో ఏళ్లకు ఏళ్లు నటించిన ఏకైక హీరోయిన్ పల్లవి రామిశెట్టి. అన్నేళ్ల పాటు ఒకే ఛానల్‌లో అన్ని సూపర్ హిట్ సీరియల్స్ చేసింది కాబట్టే ఆమెకు ఆ ఛానల్‌లో స్పెషల్ ట్రీట్‌మెంట్ ఉండేది. ఆమెకు సంబంధించిన సీన్లను ముందే తీసి టైంకి పంపేయడం. టైం అంటే టైం అన్నట్లుగా పల్లవి రామిశెట్టికి అన్ని సౌకర్యాలను కల్పించేది ఈటీవీ. అయితే ఈటీవీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ప్రస్తుతం ఆమె స్టార్ మా ఛానల్‌లో 'ఇంటింటి రామాయణం' సీరియల్ చేస్తుంది. అవనిగా ఆ సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తుంది. అయితే ఈటీలో ఉన్నప్పుడు ఆమె ఎలాంటి ఛాలెంజ్‌లను ఫేస్ చేసింది, తనపై ఎలాంటి ప్రచారం ఉండేది, తనపై ఎలాంటి పాలిటిక్స్ నడిచేవో చెప్పుకొచ్చింది పల్లవి రామిశెట్టి. సీరియల్స్ అంటే డైలీ ఉంటాయి కాబట్టి హెల్త్ ఎలా ఉన్నా, మనం ఎలా ఉన్నా కూడా చేయాల్సిందే. నాకు బాలేదు చెయ్యను అంటే కుదరదు. ఎందుకంటే మన ఒక్కళ్ళ కోసం షూటింగ్ షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి హెల్త్ ఎలా ఉన్నా కూడా చేయాల్సిందే. ప్రతి నెల పీరియడ్స్ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. 'ఆడదే ఆధారం' సీరియల్ అప్పుడు ఏమైందంటే మణికొండలో షూటింగ్. అవన్నీ కొండలే ఉండేవి అప్పట్లో. ఆ రోజు సీన్ ఏంటంటే విలన్ చేజ్ చేస్తుంటే మనం పరిగెత్తాలి. ఓ పక్క పీరియడ్స్. ఆ పీరియడ్స్‌తోనే పరిగెత్తాలి. నాకేమో పీరియడ్స్ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. పీరియడ్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు చెయ్యను అంటే కుదరదు. చేయాల్సిందే. ఆ పీరియడ్స్ నొప్పిని భరిస్తూనే పరిగెత్తి దాదాపు పడిపోయే స్థితికి వచ్చేశాను. నా లైఫ్‌లో అదే పెద్ద షూటింగ్ ఛాలెంజ్ అంటే అదే. మిగతా టైంలో ఎలా ఉన్నా చేసేస్తాను కానీ షూటింగ్ అప్పుడంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. బ్రేక్ అనేది మనం తీసుకోవడానికి ఉండదు. ఎమర్జెన్సీ అయితే తప్పదు కానీ మిగిలిన టైంలో మన డేట్స్ అన్నీ వాళ్ళే బ్లాక్ చేస్తారు. ఆ డేట్స్‌లో తప్పకుండా వెళ్ళాల్సిందే ఎలా ఉన్నా అని చెప్పారు పల్లవి రామస్వామి. 'అత్తారింటికి దారేది' సీరియల్ షూటింగ్ అప్పుడే 'భార్యామణి', 'ఆడదే ఆధారం' ఇలా వరుస సీరియల్స్ చేస్తున్నా. అప్పుడే ఇంకో ప్రాజెక్ట్ కూడా వచ్చింది. ఫిజికల్‌గా నేను చేయలేని పరిస్థితి. అయినా కూడా ఛానల్ వాళ్ళు చేయమని చెప్పారు. ఒకేసారి 3 సీరియల్స్ చేయడం కష్టంగా అనిపించేది. కొన్నాళ్ళకి 'భార్యామణి' ఆపేశారు. ఎక్కువ ఏళ్లు వచ్చింది 'ఆడదే ఆధారం'. దాదాపు 11 ఏళ్లు వచ్చింది. 'భార్యామణి' 7.5 ఏళ్లు వచ్చింది. 'అత్తారింటికి దారేది' కూడా 10 సంవత్సరాలు వచ్చింది. నేను సీరియల్స్‌లోకి ఎందుకొచ్చానా అని చాలా సార్లు అనిపించింది. నేను చాలా సూటిగా మాట్లాడతాను. అలాగని ఏది పడితే అది మాట్లాడను. నేను 100కి 100% ఇచ్చిన తర్వాత కూడా నా వల్లే సమస్య వచ్చిందని బ్లేమ్ చేస్తే భరించలేను. నేను టైంకి వస్తాను, టైంకి వెళ్ళిపోతా. కానీ కొంతమంది ఆమె సీన్‌లు తీసేసి పంపించేస్తున్నారు. ఆమెకు స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటూ ఉంటారు. కానీ మనం ఎంత కష్టపడి అక్కడి వరకు వచ్చామో అర్థం చేసుకోరు. అలాంటి టైంలో బాధగా అనిపిస్తుంది. నా పని నేను చేసుకొని వెళ్ళిపోతుంటే నన్ను బ్లేమ్ చేస్తారెందుకు అని అనిపిస్తూ ఉంటుంది. సీరియల్స్‌లో కూడా పాలిటిక్స్ ఉంటాయి. ఈటీలో అన్నేళ్లు చేశాను కదా! ఈమె ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటారు. కానీ వాళ్ళు నాకిచ్చే గౌరవం అని అనుకోరు. నాకు ఓ బాధ్యత ఇచ్చారు. దాన్ని నేను పూర్తిగా నిర్వర్తించాను. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఈమె ఏం చేసినా సాగుతుందని కామెంట్ చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు ఈటీవీ నుంచి బయటకు వెళ్తుందా అని చాలామంది ఎదురుచూశారు. ఆ టైంలో నేను ఆలోచించాను. నాపై ఉన్న ఈ అభిప్రాయం పోవాలి. నన్నెందుకు అలా అనుకోవాలి అని వేరే ఛానల్‌కి వెళ్ళాను. ప్రతి చోట ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎదుగుతుంటే చూడలేరు. ఇన్నేళ్లు ఈ అమ్మాయి ఎలా చేస్తుంది? ఇంకా హీరోయిన్‌గా ఎలా చేస్తుంది? ఎందుకు ఈమెకు ఆఫర్‌లు వస్తున్నాయని చాలా పాలిటిక్స్ చేశారు. స్టోరీ బాలేకపోయినా నా కోసం సీరియల్స్ చూసేవాళ్ళు, నన్నుగా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం నా పని నేను చేసుకొని వెళ్ళిపోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది పల్లవి రామిశెట్టి. మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి.